నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం తిరుపతిలోనంటే తిరుపతి చుట్టూ కొండ మీద కొండ కింద మొత్తానికి ఓవరాల్ గాని ఎక్కడ చూసినా దోపిడీ జరుగుతూ ఉంది అనే వార్తలు అయితే గుప్పమంటూ ఉన్నాయి. కొంత వాస్తవానికి జరుగుతుంది అనేది కూడా మనం అనేక ఇవి చూస్తూ ఉన్నాం సందర్భాలు. మరి రీసెంట్ గా మనము మద్యం బాటిళ్లు లభించాయి అని చెప్పేసి టిటిడికి సంబంధించిన ఒక అధికారుల ఆఫీస్ దగ్గర అనే వార్త గురించి కూడా చర్చించుకున్నాం మనము. మరి వాళ్ళు ఇప్పుడు దొరికారు, దీని వెనుక కూడా వైసీపీ వాళ్ళ కుట్రే ఉంది, వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. మీరేమంటారు? అంటే ఆరోపణ కాదు, రుజువైంది అని అంటున్నారు. ఇది రుజువైంది, అరెస్ట్ చేశారు. ఈ తిరుమలలో కౌస్తభం అనే గెస్ట్ హౌస్ ముందు తాగి పారేసిన బీరు బాటిళ్ళు ఇంకా ఇతరత్ర లిక్కర్ బాటిల్స్ అన్ని కూడా చిందర వందరగా పడి ఉన్నాయన్నమాట. అది ఎలా కనిపిస్తుందంటే ఎక్కడ చూసినా నమో వెంకటేశాయ మంత్రాలు జపించుకుంటూ వస్తున్న వాళ్ళకి ఈ దృశ్యం చూస్తే గుండె తరుక్కుపోతుంది. దీనికోసమా ఎంత దూరం వచ్చాం మనం? ఏమిటి ఈ పవిత్రమైన స్థలంలో ఇటువంటి నీచమైనటువంటి సామాగ్రి కనిపించడం అన్నది కొంచెం అసంతృప్తి. తిరుమలలో పరిపాలన బాగలేదు, తిరుమలలో అంటే వ్యవహార శైలి బాగులేదు అనడానికి పెద్ద ఉదాహరణ కదా. ఇంకో చోట మాంసం అమ్మారనుకోండి, మాంసం ఎవరో కొట్టి తెచ్చి పెట్టేస్తారు, మాంసం ఇంత ఖరీదని బోర్డు పెడతారు, చాలు. ఒక దుకాణం ఉన్నా సరే తిరుమల తాలూకు స్థాయి తగ్గినట్టే కదా లెక్క. అవును. అంటే ఏమంటున్నారు, తిరుమలలో గంధా దొరుకుతుంది, తాగుడు దొరుకుతుంది, మాంసం దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా తిరుమల ఏం చేస్తారు? మేము ఉన్నప్పుడు ఎలా జరిగిందా అని జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఆ వైవి సుబ్బారెడ్డి అంటాడు, ఆ కరుణాకర్ రెడ్డి అంటాడు అన్నమాట. కనుక ఇటువంటి ఒక దొంగ ఎత్తులు వేయడానికైతే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, కానీ మంచిని చేయడానికి లేరు. దొంగ ఎత్తులు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఈరోజు దొరికిపోయారు. ఎవరు సార్ దొరికిన? వైసీపీ వాళ్ళే. ఎవరు అనేది గుర్తించారా? ఈ రోజు వైసీపీ వాళ్ళు దొరికారు. వైసీపీలో కూడా చెప్పుకుంటే సిగ్గుచేటు ఒక జర్నలిస్ట్ అనేవాడు సమాజానికి గైడ్ లాగా ఉండాలి, దిక్సూచి లాగా ఉండాలన్నమాట. ఏది మంచి ఏది చెడ్డ స్పష్టంగా చెప్పగలిగిన వాడే ఉండాలి, మంచి కోసం పోరాటం చేసే వ్యక్తి ఉండాలి. అంతేగాని ఇంత నీచమైన సంస్కృతికి ఈయన రథసారథిగా ఉండకూడదు. ఒక సాక్షి పేపర్లో పనిచేస్తున్నటువంటి ఒక జర్నలిస్టు, ఒక కెమెరామెన్, ఇన్ఛార్జి, వీళ్ళు దీని తాలూకు రథసారథులు అన్నమాట. వీళ్ళు ఏంటంటే బాటిల్స్ తీసుకెళ్ళి ఆ కౌస్తభం అనేటువంటి ఒక గెస్ట్ హౌస్ ఉంది, దేవుని తాలూకు గెస్ట్ హౌస్, ఆ ముందు పడేశారన్నమాట. ఇక్కడ నేను మన హోమ్ మినిస్టరు వంగనపూడి అనిత గారికి ఒకటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ఏదో మేము పూర్తిగా నేరస్తుల్ని ఏరి పారేస్తాము, నేరస్తుల మీద ఉక్కుపాదం మోపుతాము, నేరం జరగడానికి వీలు లేదు అనేటువంటి ప్రకటనల జోలికి వెళ్లకుండా ఇది జరిగింది. ఈ నిజాలు తెలిసాయి. అది వైసీపీ పార్టీయా, జనసేన పార్టీయా, తెలుగుదేశం పార్టీయా మీకు అనవసరం. సంబంధిత అధికారిగా మీరున్నారు కనుక ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్స్ అన్నీ కూడా మీ కంట్రోల్లో ఉండాలి. ఒకవేళ లా అండ్ ఆర్డర్స్ అదుపు తప్పాయంటే ముందుగా బాధ్యత వహించవలసింది హోమ్ మినిస్టరే. ఇటువంటి నేరాలు జరుగుతున్నప్పుడు మీరు వెంటనే వాళ్ళకి శిక్షలు వేసి ఆ న్యూస్ని ఫోకస్ చేయాలి. ఇదిగో తిరుమలలో వైసీపీ పార్టీ వాళ్ళే
ఈ సారాయి బాటిల్స్, బీరు బాటిల్స్, తాగుడు బాటిల్స్ అన్ని వేశారని ఫోటోలతో సైతం నేరస్తుడికి పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెట్టడం లేదా? వీడు నేరస్తుడు, వీడు నేరస్తుడు, వీడు ఈ పని చేస్తాడు, వీడు ఈ పని చేస్తాడని. అదేవిధంగా నేరస్తుల్ని కూడా అంతగా ఫోకస్ చేయాలి. ఈ నేరం ఎవరు చేశారంటే ప్రజలు చెప్పారు, మా ప్రజలకు కూడా తెలిసిపోవాలన్నమాట. ఈ నేరం పలానా వాళ్ళు చేశారా అని తెలిసిపోవాలి. అది లేకుండా అది నాకెందుకు ఆవిడ తాలూకు వ్యవహార శైలి మీద మరి ఆవిడకి అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. అది ఉంది ఆవిడ చేతిలో, ఫ్రీ హ్యాండ్ లేకపోవచ్చు. లేకపోయినప్పుడు కూడా నిందలు పడడం మాత్రం తప్పనిసరి. ఆవిడ ఇటువంటి ముందు ముందు ఇప్పుడు ఎలా ఉంటే ముందు ముందు ఇంకా ఘోరాలు జరుగుతాయి, నేరాలు జరుగుతాయి. ఈ ఘోరాల్ని నేరాల్ని అదుపు చేయవలసింది ఆ హోమ్ మినిస్టరే. కనుక హోమ్ మినిస్టర్ దీని మీద దృష్టి పెట్టి సంబంధిత శాఖలన్నీ కూడా డాగకన్ను వేసి వీళ్ళని పసిగట్టి అరెస్ట్ చేసేలాగా చేయకపోయినట్టయితే ఈ పవిత్రత కాస్త మంట కలిసిపోతుంది అన్నమాట. తెలిసిపోయింది కదా, వాళ్ళే చేశారని తెలిసిపోయింది కదా. తెలియదని చెప్పాను ఇది వాళ్ళ పనే అని. ఎందుకంటే ఎవరికి అంత అవసరం? అంటే తిరుమల లాంటి పవిత్రమైన, ప్రపంచంలో పేరుగా గడించినటువంటి పవిత్రమైన స్థలంలో ఎవరు ఇంత నీచమైన పనులు చేస్తారు? ఎవరో పూర్తిగా ఒంటి మీద స్పృహ లేని వాళ్ళు, ఆ మెదడులో ఆ చిప్పు చిదిగిపోయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చేస్తారు. కానీ ఏదో మామూలు మనుషుల్లా బతుకుదాం అనుకున్న వాళ్ళు ఎవరు చేయరు మాట. ఇది మాత్రం ఈ వార్త విన్న తర్వాత చాలా బాధ కలిగింది. ఇటువంటి నేరాలు కూడా దేవుడి పేరు చెప్పి దేవుడి దగ్గర, దేవుడికి నైవేద్యమా ఇవి బీరు బాటిల్స్, దేవుడికి ప్రసాదం ఇవి పెట్టడానికి? తాగుబోతులు తాగేసినటువంటి బీరు బాటిల్స్ అక్కడ డెఫినెట్గా అన్ని బీరు బాటిల్స్ తాగరు. ఎంతైనా ఎవరికైనా ఆ పవిత్రమైన స్థలంలో ఒకవేళ తాగడం మొదలు పెట్టినట్టయితే ఆ మనసు పేకడం కూడా మొదలు పెడుతుంది. నేను తప్పు చేస్తున్నాను, తిరుమలలో తాగుతున్నానని చెప్పి 2 బాటిల్స్ తాగేవాడు అర బాటిల్తోనే ఆపేస్తాడు. కానీ బట్టి బాటిల్స్ తాలూకు ఒక గుంపు ఉందంటే అది అక్కడి నుంచి కింద నుంచి తాగేసిన బాటిల్స్ చేరుకొచ్చి ఏ అర్ధరాత్రి పూటో అపరాత్రి పూటో అక్కడ పడేసారన్నమాట. ఇది చేసినటువంటి నిర్వాహకం. దీని మీద చర్య తీసుకోవాలి. ఇంకొకసారి తిరుమలలో ఇది పునరావృతం కాకుండా సంబంధిత హోమ్ మినిస్టర్ గారు తీసుకున్నట్టయితే ఆవిడకి మంచి పేరు వస్తుంది. ముందు ఆ క్షేత్రం తాలూకు పవిత్రత 10 కాలాలు నిలకడగా ఉంటుంది. లేకపోయినట్టయితే నోటుకొచ్చింది మాట్లాడతారు. దానికి ఉంది. అటువంటి జాగ్రత్త పడాలి. అవును రైట్ సార్. నిజంగానే. ఎందుకంటే చేసే చర్యలన్నీ కూడా అసలు కొద్దిగా కూడా భయం లేకుండాను మరి కింద చెక్ చేసి పంపిస్తారు. వాటిని ఒక జర్నలిస్టుల ముసుగులో తీసుకుని వెళ్ళి అట్లా చేయడం అనేది అయితే మాత్రము ఖచ్చితంగా క్షమించరానిది. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేయాలి. ఇంకోసారి పునరావృతం కాకూడదని ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.